హాయ్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం మఖానా సింపుల్గా డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. మఖానా అనేది లోటస్ సీడ్స్ నుంచి చేస్తారు. ఫాక్స్ నట్స్ అని కూడా అంటారు. ఇందులో క్యాలరీస్ తక్కువ, ప్రోటీన్, ఫైబర్ ఎక్కువ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. సో గుండె హెల్త్కి మంచిది, డైజెస్టివ్ హెల్త్కి కూడా మంచిది. ఇందులో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం లాంటి మినరల్స్ కూడా ఉంటాయి. వెయిట్ మేనేజ్ చేయాలి అనుకునే వాళ్ళకి చాలా మంచి స్నాకింగ్ ఆప్షన్. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని సూపర్ ఫుడ్ అని అంటారు. ఒక ప్యాన్లో క్రిస్పీగా అయ్యే వరకు వేపుకొని తర్వాత మనకు కావాల్సిన ఫ్లేవరింగ్స్ దీనిలో ప్రిపేర్ చేసుకోవచ్చు. బేస్ అయితే ఇదేనండి. స్లో ఫ్లేమ్లో ఒక 7 to 8 minutes పాటు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా ఏదైనా తినాలి, చిప్స్ లాంటివి తినాలి అనిపించినప్పుడు ఇది పర్ఫెక్ట్ ఆల్టర్నేటివ్. మిగతా వీడియో చూసే ముందు స్క్రీన్ మీద ఉన్న ఫ్లేవర్ ఏంటో గెస్ చేసి కామెంట్ చేయండి. గ్రీన్గా ఉంది కాబట్టి మింట్ అనుకుంటారేమో, మింట్ కాదండి. ఓకే, బ్యాక్ టు ద టాపిక్. మన ఫస్ట్ ఫ్లేవర్ క్యారమెల్ గూడ్ మఖానా అండి. బెల్లంతో చేస్తాము. బెల్లం, నెయ్యి, ఇందాక బేస్ అని చెప్పిన క్రిస్పీగా వేయించి పెట్టుకున్న మఖానా అవసరం అవుతాయి. ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఘీ యాడ్ చేస్తున్నాను. అది కొంచెం కరిగిన తర్వాత ఇందులోనే బెల్లం యాడ్ చేస్తాను. బెల్లం మాడకుండా ఉండేందుకు ఒక చిన్న టీ స్పూన్ అంత వాటర్ యాడ్ చేస్తాను. చిన్న మంట మీద ఇదంతా కరిగేలాగా చేసుకోవాలి. ఫ్లేమ్ తక్కువే ఉండాలి, మంట ఎక్కువైతే చేదు వచ్చేస్తుంది. ఇది కరిగి ఒక సిరప్ లాగా తయారైనప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్న మఖానాని ఇందులో యాడ్ చేసేసి అంతా కలిసిపోయేలాగా మంచిగా టాస్ చేసుకోవాలి. ఒకవేళ 2-3 కలిపి ముద్దగా అయినా కూడా ఏం పర్వాలేదండి. కొంచెం చల్లారిన తర్వాత మనం చేత్తో విడదీసేయచ్చు. ఇది మన ఫస్ట్ ఫ్లేవర్. వింటర్స్కి ఇది చాలా బాగుంటుంది. ఇలా పాకంలాగా అయిన దాంట్లో మీకు నచ్చితే నువ్వులు కూడా వేసుకోవచ్చు. పిల్లలకి ఇది బాగా నచ్చుతుంది, స్వీట్ కాబట్టి. క్యారమెల్ పాప్కార్న్ లాగే ఉంటుందండి. క్రంచీగా, స్వీట్గా, ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుంది. స్వీట్ మేనేజ్ చేయాలనుకునే వాళ్ళు స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు దీన్ని ఏ గిల్ట్ లేకుండా హ్యాపీగా తీసుకోవచ్చు. ఇది చల్లారిన తర్వాత విడిపోతాయండి ఇవి, ఒకవేళ దగ్గరగా అనిపించినా కూడా. దీన్ని ఒక ఎయిర్ బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్లేవర్ పెరి పెరి మఖానా అండి. పెరి పెరి మిక్స్ అనేది ఇలా రెడీగా దొరుకుతుంది బయట మార్కెట్లో. అది తెచ్చుకున్నాను నేను. సేమ్ ప్యాన్లో కొంచెం ఘీ వేసి అది కరిగిన తర్వాత ఈ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. దీన్ని కొంచెం కలుపుకొని మనం ఇందాక ఫ్రై చేసి పక్కన ఉంచుకున్న మఖానాని ఇందులో యాడ్ చేసి ఈ పౌడర్ అండ్ నెయ్యి అనేది అన్నిటికీ కోట్ అయ్యేదాకా కలుపుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. మన సెకండ్ ఫ్లేవర్ రెడీ అయిపోయింది. థర్డ్ ఫ్లేవర్ మొరింగా మఖానా అండి. నేను ఇందాక మిమ్మల్ని గెస్ చేయమని అడిగాను కదా, ఇదే ఆ ఫ్లేవర్. ఇది లేత మునగాకుల్ని నేను నీడలో ఆరబెట్టుకొని పౌడర్ చేసుకున్నాను. పిల్లలు ఆకుకూరలు తినడానికి అంతగా ఇష్టపడారు కదా. మునగాకు అనేది చాలా మంచిది హెల్త్కి, కానీ దాన్ని అలా తినమంటే వాళ్ళు తిన్నారు కాబట్టి నేను ఇలా ఇంక్లూడ్ చేశాను. నేను ఇది చేసినప్పుడు పాపకు నచ్చుతుందో లేదో అని ఆలోచించాను, కానీ సర్ప్రైజింగ్గా తనకి చాలా నచ్చింది. ఆ తర్వాత నుంచి తను అప్పుడప్పుడు నన్ను అడుగుతూ ఉంటుంది చేసి పెట్టమని చెప్పి. సేమ్ మనం ఇందాక డ్రై రోస్ట్ చేసుకున్న మఖానాని ఒక ప్యాన్లో యాడ్ చేసి కొంచెం నెయ్యి, సాల్ట్, ఈ పౌడర్ ఇవన్నీ బాగా కలిసేలాగా టాస్ చేసుకుంటే మొరింగా మఖానా రెడీ. ఇందులో లేత ఆకుల్ని వాడడం వల్లనో ఏమో ఎక్కడ చేదు కూడా తెలియలేదండి. అసలు మొరింగా లీవ్స్ అని నేను చెప్పేదాకా మా పాప కూడా గెస్ చేయలేకపోయింది. దానికి చాలా నచ్చింది. సో ఆకుకూరలు తినిపించగలిగినందుకు నేను కూడా హ్యాపీ. మొరింగా పౌడర్ డైరెక్ట్గా మార్కెట్లో కూడా దొరుకుతుంది. మీరు అలా తీసుకొనైనా ట్రై చేయొచ్చు. మొత్తం వీడియోలో మీరు ఒక ఫ్లేవర్ ఏదైనా ఖచ్చితంగా ట్రై చేయాలి అంటే నేను ఇదే అని చెప్తాను. చాలా బాగుంది. అసలు తెలియలేదు చేదు కానీ లేదంటే మునగాకుతో చేసామని కానీ ఎక్కడ తెలియదు. పిల్లలు ఇష్టంగా తినేస్తారు. మా పాప అయితే ఫేవరెట్ అనమాట. ఇది మన థర్డ్ ఫ్లేవర్. నెక్స్ట్ ఫ్లేవర్కి వెళ్ళిపోదాం. టొమాటో మఖానా. ఇది చాలా సింపుల్, కాకపోతే కొంచెం జాగ్రత్తగా చేయాలి. నేను చేస్తున్నప్పుడు స్టవ్ మీద అంతా చింది మెస్సీగా అయిపోయింది. ఒక ప్యాన్లో కొంచెం ఘీ వేడైన తర్వాత టమాటా సాస్ యాడ్ చేశాను. అందులో పిజ్జా సీజనింగ్ ఉంటుంది కదా, మిక్స్డ్ హెర్బ్స్, అవి యాడ్ చేశాను. ఇవన్నీ కలిసిపోవడానికి నేను జస్ట్ ఒక స్పూన్ అంత వాటర్ యాడ్ చేశాను. ఘీలో తడి వేయడం వల్ల
అంతా చిట్లి స్టవ్ మీద అంతా మెస్సీగా అయింది. ఇలా సాస్ లాగా అయిన తర్వాత నేను ఇందులో మనం ఇందాక రోస్ట్ చేసి పెట్టుకున్న మఖానాని యాడ్ చేస్తాను. వాటన్నిటికీ కోట్ అయ్యేలాగా మనం మంచిగా కలుపుకోవాలి. సాస్ మఖానా అంతటికి పట్టేలాగా కదుపుతూ బాగా రోస్ట్ చేసుకోవాలి. తడి అనేది లేకుండా క్రిస్పీగా అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలి. కొంచెం పుల్ల పుల్లగా తీయగా పిజ్జా ఫ్లేవరింగ్తో పిల్లలకి ఈ ఫ్లేవర్ కూడా బాగా నచ్చుతుంది. నిజానికి ఇలా ఫ్లేవర్డ్ మఖానాని మార్కెట్లో చాలా దొరుకుతాయి. కాకపోతే మనం ఇంట్లో చేసుకోవడం కూడా చాలా ఈజీ. ట్రై చేయండి. మీకు ఇందులో ఏ ఫ్లేవర్ నచ్చిందో కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.